famous YouTuber. 5 lakh subscribers. దగ్గర హైయెస్ట్ 9 million వ్యూస్. ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? మా అమ్మకి ఇష్టమైన ఇల్లు కూలిపోయింది అని చెప్పి వీడియో పెట్టావు. అంటే అందరి సానుభూతి సింపతితో ఒక గేమ్ ఆడేవా? నేను తప్పని చేయను అనుకుంటున్నాను ఒకసారి. అందరికీ నమస్కారం, నేను మీ సిరి. ఒక ఫేమస్ యూట్యూబర్, 5 lakh సబ్స్క్రైబర్స్, దగ్గర హైయెస్ట్ 9 million వ్యూస్. ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మీకోసం నేను ఒక ఆకర్షణకి వాస్తవానికి రూపంగా ఒక ఇంటర్వ్యూ అయితే చేసేస్తున్నాను. మనతో ఇప్పుడు Food46 యూట్యూబర్ సాయి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. హాయ్ సాయి. నమస్తే అండి. నమస్తే అండి. సాయి, మీరు మాకు Food46 చాలా జెన్యూన్గా చూపిస్తున్నారు అండ్ చాలా నెగిటివ్ కూడా ఉంది. వీటన్నిటి గురించి మీతో మాట్లాడడానికి అయితే వచ్చేసాము. అండ్ మీ నేపథ్యం ఏంటి, మీ అమ్మగారు ఏం చేస్తారు, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ గురించి అందరికీ తెలియాలి. అలాగే అండి. నా పేరు సాయి, మా అమ్మ పేరు వచ్చి అన్నపూర్ణ అనమాట. మా అమ్మగారు అయితే మామూలుగా బట్టలు రుడడం కానీ అంటే రైతుల దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. పని గట్ట చేసుకోవడం, కూలి పని గట్ట చేస్తుందండి. నేనైతే సెంటరింగ్ పని గట్ట చేసుకుంటాను, సెంటరింగ్ మేస్తున్నాను అనమాట. ఓకే. నాన్నగారు అయితే లేరండి. మా చిన్నప్పుడే చనిపోయారు, మా ఊహ తెలిగినప్పటి నుంచి. అప్పటి నుంచి మా అమ్మగారే పెంచుకొచ్చారండి మమ్మల్ని. నువ్వు ఇన్ని యూట్యూబ్స్ చేస్తున్నావు కదా నాన్న, మొత్తం అంతా చాలా అసలు వైరల్ ఉంటావు. Food46 అనగానే వచ్చేస్తుంది మా తమలపాకు గాడు అంటావు, లేకపోతే శనక్కాయ గాడు అంటావు. ఒక డిఫరెంట్ స్ట్రాటజిక్ యూట్యూబ్తో అయితే వచ్చేసావు. అసలు నీకు ఈ యూట్యూబ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. నాకైతే పర్లేదు. కొన్ని ఆటుపోట్లు కూడా ఉన్నాయి, అవి ఇందులో చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు అనమాట. యాక్చువల్గా చెప్పడానికే దానికోసమే ఇక్కడికైతే వచ్చేసాము. అసలు మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇల్లు కూలిపోయింది, మా అమ్మకి ఇష్టమైన ఇల్లు కూలిపోయింది అని చెప్పి వీడియో పెట్టావు. అంటే అందరి సానుభూతి సింపతితో ఒక గేమ్ ఆడేవా? లేదండి, అలాగైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు ఇంత డబ్బులు వేయండి, ఇంత వేయండి అని అడుగుతాను కదండి. నిజానికి నేను స్టోరీ అని పెట్టుకుందారు అనుకున్నాను. ఆ స్టోరీ మా అమ్మకి చూపించి ఎలాగుందామంటే మా అమ్మ ఏడ్చేసింది. మా అమ్మ ఏడ్చేగానే అయితే ఈ బాధ అంతా మన ఆడియన్స్కి చూపిద్దాం, ఎందుకంటే మనం ఎలాగ ప్రతిదీ ఆడతాం, ఇది కూడా చూస్తారని చెప్పి పెట్టానండి. అంతే, అంతకుమించి ఏం లేదు. పైగా నాకు సబ్స్క్రైబర్స్ కింద కామెంట్లు చూసుకోవచ్చు మీరు. అందరూ నేను అసలు తప్పు అని చేయను అనుకుంటున్నాను. నేను ఒకసారి అది అనవసరంగా పెట్టానే అనిపిస్తుంది, ఎందుకంటే నేను పెట్టి వాళ్ళని బాధ పెట్టేయింది. ఎందుకంటే నా బాధను తెలియపడతారు అనుకున్నాను, కానీ వాళ్ళు నా వల్ల బాధపడ్డారు. మోస్ట్లీ అది జరిగిందండి. అసలు పెట్టి ఉండకూడదు. మరి నేను ఏం చేశానంటే జస్ట్ నా బాధను తెలియపడతారని చెప్పి ఇలా పెట్టాను అనమాట. అంతకుమించి ఏం లేదండి. అలాగే గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కూడా పెట్టమన్నారు. నేను ఎవరికి మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఆ వీడియో కింద పైన పిన్ చేసి ఉంటుందండి. నేను ఎవరిని డబ్బులు అడుగుతారని ఉద్దేశం లేదు. మీరు ఎవరో డబ్బులు ఎవరికి వేయకండి నాకు కూడా అని పెట్టానండి. చూసుకోవచ్చు, అది మీకు కాపాడద్దు ఒక పిన్ చేసిన అది కామెంట్. సాయి, యాక్చువల్గా మీకు వ్యూస్ వచ్చి చాలా కొన్ని మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. దాంతోపాటు యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ టాప్ మోస్ట్ ఉన్నావు నువ్వు. అసలు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు దీంట్లో? నేనండి అంటే మాకు బయట అయితే దగ్గర ఒక మంచి ఇల్లులో ఉంటున్నాడు, ఇక్కడేమో మనం చూసుకుంటే ఒక పూరి గుడిసె కూడా అదంతా ఫేక్, అదేదో సెంటిమెంట్ గ్యాదర్ చేయడానికే తనంతా సృష్టించాడు, లక్షలు వచ్చేస్తున్నాయి అని చాలామంది అపోహ అంటున్నారు. అది నిజమా అపోహ? అంటే మీరు వచ్చేటప్పుడు దారిలో చూసారు కదండి, అది మీకు ఎలాగనిపించింది? అంటే మీరు చూసారు కదా మా ఇల్లు గురించి కానీ మేము ఉండే సిచ్యువేషన్ కానీ మీకు ఎలాగనిపించింది? మీరు ఒక మాటలో చెప్పండి, మీరు చూసారు కదా. నాకైతే వీడియోస్లో ఎలా ఉన్నావో అలాగే కనిపించింది, ఏది ఫేక్ అయితే అనిపించలేదు. ఇప్పుడు మీ ఇల్లు గురించి చెప్పండి మాకు. అసలు ఇది కోటి, కానీ మా ఊరు ఇది కాదు. మా నాన్నగారు ఊరు దుద్దుకూరు అనమాట. అక్కడి నుంచి మా నాన్నగారు చనిపోతాం వల్ల ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మాకు తలం ఏమి లేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర పెరిగేది. కానీ ఏం చేసిందంటే తలం కష్టపడి ఒక 5,000కి తలం కొనుక్కున్నది. ఆ తలంలోనే మేము చిన్నగా పాకేసుకున్నాం. మేము అక్కడే పుట్టాం, మేము అక్కడే ఎదిగాం అనమాట. సాయి, ఆ వీడియోలో నేను చాలా కమెంట్లు చూశాను. ఆల్మోస్ట్ 600 దాకా కమెంట్స్ ఉన్నాయి. ఆ కమెంట్స్లో చాలామంది 2 వర్గాలుగా కనబడుతున్నారు. ఒకళ్ళేమో కంప్లీట్గా ఏంటంటే మీకు చాలా డబ్బులు సహాయం చేస్తాము, నేను అంత అమౌంట్ పంపిస్తాను, ఇంత అమౌంట్ పంపిస్తానని చాలా బాధపడుతున్నారు కొంతమంది. కొంతమంది ఏమో ఆల్రెడీ యూట్యూబరు, చాలా ఫేమస్ యూట్యూబరు, చాలా వ్యూస్ వచ్చేస్తున్నాయి, అసలు డబ్బులే అక్కర్లేదు అని చెప్పి అంటున్నారు. దీని గురించి నీ అభిప్రాయం ఏంటి?
నిజానికండి నేను డబ్బులు ఎందుకు ఆశించలేదంటే నేను పెట్టిన వీడియో దానికోసం కాదండి మ్యాక్సిమం. నేను ఎందుకంటే నా బాధని తెలియజేయాలని పెట్టిన వీడియో అంతే. దానివల్ల యూస్ వెళ్ళిపోతే డబ్బుల గురించి గట్టా కాదండి. ఎందుకంటే నేను యూట్యూబ్లోకి వచ్చింది సొంతంగా ఎదగాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని. దాని గురించి పెట్టాను కానండి. ఏదో అయినా నీ సబ్స్క్రైబర్స్ నాకు అంతమంది ఫోన్పే చేస్తాను, ఫోన్పే నెంబర్ ఇటన్నా, ఫోన్పే నెంబర్ ఇటన్నా అంటే ఒక్క నెంబర్ కూడా పెట్టలేదండి. ఆల్రెడీ దాని కింద కామెంట్లో ఎవరెవరో ఫోన్పే నెంబర్లు పెడితే అవి డిలీట్ చేసి మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టి దయచేసి ఎవరికి ఫోన్పే చేయకండి, అలాగే నాకు కూడా అని చెప్పి కామెంట్ అనేది పిన్ చేసి పెట్టానండి. మీరు ఆ కామెంట్ చూస్తే అర్థమవుద్ది. సాయి, మీరు అంటున్నారు కదా సొంత ఇల్లు అని చెప్పి, ఆ సొంత ఇల్లు అంటే బిల్డింగ్ ఏమన్నా ఉందా మీకు? బిల్డింగ్ అట్టా కాదండి, అదే పొడిపిన పాక ఉంది కదా వీడియో పెట్టాను, అదే మా సొంత ఇల్లు. అదృష్టం ఏంటంటే మీరుండగా పడిపోలేదు, అంతే కదా? అవునండి, అవును. దేవుడి దయ వల్ల పర్లేదు. మేము వచ్చే టైంకి అంటే మేము అప్పుడు లేము, ఆ టైంకి లేము, కూలిపోతుంది అన్న టైంకి బయటకు వచ్చామండి. అప్పుడు 4 ఆ టైంకి పడిపోయింది దానికి అదే ఇల్లు. సాయి, మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటే నాట్ ఓన్లీ లైక్స్తోనో దీంట్లోనే కాకుండా ఏంటంటే ప్రమోషన్స్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ అవుతుంది. ప్రమోషన్స్ ద్వారా కూడా చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తున్నారు. మీరెంత ఎర్న్ చేశారు? నాకైతే స్టార్టింగ్ ఏం తెలియదండి. అంటే యూట్యూబ్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే యూస్ ద్వారా డబ్బులు సంపాదించాలి, ఇంకొకరి మీద ఆధారపడకూడదు అనుకున్నాను. అలాగే నాకు 2 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత కూడా నేను ఫ్రీగానే నా డబ్బులతో అలా వద్దు బాబు నాయన నువ్వు ఫుడ్ తిని వీడియో పెట్టి చాలు అన్నా సరే నేను బలవంతంగా డబ్బులు వేయడం కానీ వాళ్ళ ఫోన్పే స్కానర్ సీక్రెట్గా ఫోటో తీసుకొచ్చి బయట ఫోన్పే చేయడం కానీ చేశాను. కానీ ఈ మధ్యలో ఎలా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ అలాగా మామూలుగా బెట్టింగ్ యాప్స్ కానీ ట్రేడింగ్ కానీ మళ్ళీ రాజకీయ పరంగా కానీ ఇటువంటి చాలా ప్రమోషన్స్ అయితే వచ్చినాయండి. నేను చేయలేదు, ఎందుకంటే ఈ మంచి కాదు నాకు తెలిసినంత వరకు. నేను అందులో ఏం చేస్తానంటే 10 షర్ట్ అయితే అందులో ఒక మంచిది తీసుకుంటాను నేను. అలా ఒకటే తీసుకుని చేస్తాను అనమాట ప్రమోషన్. అది కూడా రేర్గా ఉంటాయి. మనం ఇన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళు ఏం తింగరోళ్ళు కాదు, మనకి ఇత్త కూడా చాలా ఆలోచించుకుంటారు. అలా ఒకటి వచ్చిన ప్రమోషన్ చేస్తానండి. ఆ వచ్చిన ప్రమోషన్లో 2 ప్రమోషన్ చేశాను. ఒకవేళ ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే ఇది ప్రమోషన్ వీడియో అని నేను కింద కామెంట్లో పెడతాను, ఇది నా మొదటి ప్రమోషన్ వీడియో అని చెప్పేస్తానండి. సార్ నా సబ్స్క్రైబర్స్కి నేను ట్రాన్స్పరెంట్గా అంటే నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తూ ఉంటానండి అంతే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కూడా మీరు ఎలా ఉన్నారో అలాగే చూపిస్తున్నారు. అంటే తను పరిస్థితి యాక్చువల్గా ఉండి పరిస్థితిని బట్టి కూడా అసలు నిజంగా బెట్టింగ్ యాప్స్ కానీ ఆస్ట్రాలజీ, ఫేక్ ఆస్ట్రాలజీ కానీ లేదు అంటే సమ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని ట్రేడింగ్ యాప్స్ అని చాలా వస్తున్నాయి. కానీ ఈ పరిస్థితుల్లో డబ్బులకు ఆశపడి తిన గనక చేసుంటే తిన వాల్యూ ఉండదండి. మేము కూడా ఇంత దాకా వచ్చి మేము అసలు తిన ఇంటర్వ్యూ కూడా చెయ్యం. తన జెన్యూనిటీ వల్లే అసలు అందరికీ చూపించాలి తిన గురించి అని చెప్పి ఇంత దూరం కోటి అనే గ్రామానికి వచ్చి, కోరుకొండ దాటేసిన తర్వాత కోటి అనే గ్రామానికి వచ్చి మరి ఇంత దూరం వచ్చి ఆయన జెన్యూనిటీ మనం అందరూ చూడాలి అని చెప్పి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. అంతవరకు సెలవు, మీ శ్రీలక్ష్మి.